శ్రీనివాస్ ఫ్రమ్ కర్నూలు సార్. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, ఈరోజు గతంలో మనం వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క విధానం గురించి చెప్తాం. స్వచ్ఛ సర్వేక్షణ్ వచ్చేసి ఇంట్రడక్షన్ చెప్పాం. అదేవిధంగా ఏపీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఏపీ యొక్క స్థానాలు ఇక్కడ కలర్ చెప్పాం. ఈ యొక్క క్లాస్లో కూడా మనం ఏం చెప్తున్నాడు, స్వచ్ఛ సర్వేక్షణ తీసుకున్నప్పుడు వచ్చేసి ఇండియాలో ఏ నగరాలు ప్రథమ స్థానంలో ఉన్నాయనే విషయం గురించి ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం సార్. ఇండియాలో ఏ నగరాలు ఏ యొక్క స్థానాల్లో చోటు సంపాదించే విషయాలను ఈ క్లాస్లో మనం చెప్పుకోబోతున్నాం సార్. ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం ఆ నగరాల యొక్క జాబితాలో కొన్ని పర్ఫార్మెన్స్. దానికన్నా ముందు సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ సైన్స్. అదేవిధంగా ప్లీజ్ డౌన్లోడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సార్. మా యాప్ వచ్చేసి ఎకనామిక్స్ సైన్స్ బ్రాకెట్ ESP ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి సార్. ఎగ్జామ్ తీసుకుంటే SI కానిస్టేబుల్ సంబంధించిన క్లాసెస్ కావచ్చు, గ్రూప్ 2 సంబంధించి కావచ్చు, టెట్కమ్ డి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, ఆన్లైన్ వీడియో క్లాసెస్ కావచ్చు సార్. ఇక్కడ మీకు ఈ మంత్ అంటే వినాయక చవితి ప్లస్ ఫ్రీడమ్ 74 యొక్క సందర్భంగా ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు వచ్చేసి ఈ యొక్క క్లాసెస్ అన్నీ కలిసి కూడా ఫస్ట్ 100 మెంబర్స్కి వచ్చేసి ఇక్కడ 100 మెంబర్స్ కావచ్చు, ఎంతమందినే కావచ్చు, ఆగస్ట్ 31 వరకు వచ్చేసి కేవలం 1030 రూపాయలకు మీకు లభించడం 1030 రూపీస్ 72 పైసలకు మీకు లభిస్తుంది. ఓకే సార్. ఈరోజు వీటితో పాటు మీకు ఈరోజు నుంచి ఎస్టర్డే ఆల్రెడీ జాగ్రఫీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు జాగ్రఫీ యొక్క వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. పాలిటీ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం సార్. అన్ని వీడియో క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి సార్. ఓకే సార్. మనం ఫస్ట్ సబ్జెక్ట్ వెళ్దాం సార్. స్వచ్ఛ సర్వేక్షణ్. ఏమి స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది? స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది ఏమిటి అనేది మీకు గత క్లాస్లో వచ్చేసి వివరించడం జరిగింది. దానికి కంటిన్యూ. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమాన్ని మనకు కేంద్ర యొక్క పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు విమానయాన శాఖ మంత్రి వంటివే హర్దీప్ సింగ్ పూరి అనేవాడు హర్దీప్ సింగ్ పూరి అనేటువంటి వ్యక్తి విడుదల చేశాడని కూడా చెప్పాను సార్. ఇవి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని మనం కూడా చెప్పడం జరిగింది సార్. సరే, ఇందులో మనకి ఏంటంటే కావాల్సిన క్లాసెస్ ఇక్కడ చెప్పడం పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్. మనకు అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ ఇక్కడ జనాభాను బేస్ చేసుకుని ఈ నగరాల పరిసర నగరాల జాబితాను పట్టణాలను విడుదల చేయడం జరిగింది. జనాభాను బేస్ చేసుకుని జనాభాను ఎలా బేస్ చేసుకున్నామని చెప్పామంటే మనం 25,000 మొదలుకొని కోటి వరకు తీసుకోలేదు. 20,000 నుండి 50,000 జనాభా తీసుకున్నారు. 50,000 నుండి 1,00,000 తీసుకున్నారు. 1,00,000 నుండి 3,00,000 వరకు తీసుకున్నారు. 3,00,000 అబోవ్ తీసుకున్నారు. 10,00,000 అబోవ్ తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఇక్కడ 10, 20, 40 lakhs అబోవ్ జనాభాను బట్టి ఇక్కడ నగరాలను బేస్ చేసుకొని ఆ నగరాల యొక్క ర్యాంకులను ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం సార్. సరే, ఇప్పుడు మనకి ఏమిటంటే ఇక్కడ ఒక 10 పాయింట్లు చెప్తాను. 10 పాయింట్ల నుంచి ఒకటి కంపల్సరీగా రావడానికి ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. సరే, భారతదేశం మీద 1,00,000 అంతకంటే ఎక్కువ జనాభా 1,00,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలను తీసుకున్నప్పుడు టాప్ 5లో నిలిచినటువంటి నగరాలు ఏవి? 1,00,000 మరియు అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో పరిశుభ్రత నగరాల జాబితాలు తీసుకుంటే ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5లో నిలిచినటువంటి సిటీస్ ఏవి అనేది మనకు కావాలి. టాప్ 5లో నిలిచినటువంటి సిటీస్ ఎన్ని కలవు అనేది కావాలి. ఎన్ని నిలిచాయంటే 5 సిటీస్లో టాప్ 5లో నిలవడం జరిగింది. ఆ యొక్క 5 సిటీస్ ఏవి అనేది మనకు కావాలి సార్. ఎన్ని సార్? 5 నిలిచాయి సార్. అది 5 తీసుకుంటే వరుస క్రమంలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండోర్. ఏది సార్? ఫస్ట్ వన్ ఇండోర్. ఇండోర్ అనేది ఏ స్టేట్ కిందకి వస్తుంది సార్?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు సార్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. వరుసగా 4వసారి ప్రథమ స్వచ్ఛ సర్వేక్షణలో వరుసగా 4వసారి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి సిటీ ఏది ఆల్ ఇండియా లెవెల్లో అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏ సిటీ అంటే ఇండోర్ సిటీ సార్. ఏ సిటీ సార్? ఇండోర్ సిటీ. వరుసగా 4వసారి ఇది ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఇండోర్ సిటీ వరుసగా 4వసారి ఇండోర్ సిటీ. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏ సిటీ నిలిచింది అనేది మనకి కావాలి సార్. సెకండ్ ప్లేస్లో తీసుకున్నప్పుడు సూరత్. ఏ రాష్ట్రం సార్? సూరత్ తీసుకున్నప్పుడు గుజరాత్ సార్. ఏ సార్? గుజరాత్ స్టేట్ సార్. గుజరాత్ స్టేట్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే సూరత్ తర్వాత తీసుకుంటే నవీ ముంబై. ఇది ఏ స్టేట్ తీసుకోవచ్చు సార్? మహారాష్ట్ర. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుంటే ఆల్ ఇండియాలో సౌత్ ఇండియా నుండి టాప్ 5లో నిలిచినటువంటి ఏకైక నగరం ఏదంటే మన విజయవాడ లేదా మన బెజవాడ సిటీ సార్. బెజవాడ సిటీ సార్. అదే విధంగా తీసుకున్నప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో నిలిచినటువంటి సిటీ ఇది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరం పిలుస్తాము? అహ్మదాబాద్ సిటీ సార్. అహ్మదాబాద్ నగరం నిలవడం జరిగింది. ఇది కూడా ఏ రాష్ట్రం సార్? గుజరాత్ రాష్ట్రం సార్. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం నిలవడం జరిగింది. ఇది టాప్ 5లో నిలిచినటువంటి సిటీస్ గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మరొక పెట్టుకుంటారు సార్. 40 లక్షల కంటే అధిక జనాభా గల నగరాల్లో అత్యంత పరిశుభ్రత నగరంగా ఏ నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది సార్. 40 lakhs అబోవ్ జనాభా కలిగిన నగరాల్లో క్లీనెస్ట్ మెగా సిటీ అని దేన్ని కూడా ఎంపిక చేశారంటే 40 lakhs అబోవ్ జనాభా, 40 లక్షలు పైబడి జనాభా గల నగరాల్లో క్లీనెస్ట్ మెగా సిటీగా దేన్ని ఎంపిక చేశారంటే 40 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో క్లీనెస్ట్ సిటీగా దేన్ని ఎంపిక చేయడం జరిగిందంటే అహ్మదాబాద్ సిటీని ఎంపిక చేశారు సార్. ఏ నగరాన్ని సార్? అహ్మదాబాద్ నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది సార్. అదేవిధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ అహ్మదాబాద్ నగరాన్ని ఎంపిక చేశారు. అదేవిధంగా తీసుకున్నప్పుడు 40 lakhs కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో తీసుకున్నప్పుడు 40 lakhs కంటే ఎక్కువ జనాభా నగరాల్లో క్లీనెస్ట్ సిటీగా దేన్ని తీసుకున్నాం? మెగా సిటీగా తీసుకున్నాము. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరాన్ని తీసుకోవడం జరిగింది సార్. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరాన్ని తీసుకోవడం జరిగింది. అదే విధంగా తీసుకున్నప్పుడు 40 లక్షల పైబడి జనాభా కలిగిన బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీస్. నెక్స్ట్ సార్. అదేవిధంగా 40 లక్షలు కంటే ఎక్కువ జనాభా నగరాల్లో తీసుకున్నప్పుడు బెస్ట్ సస్టైనబుల్ సిటీస్గా దీన్ని ఎంపిక చేయడం జరిగిందంటే ఎన్ని సిటీస్ని ఎంపిక చేశారంటే 2 నగరాలను ఎంపిక చేశారు. ఆ 2 నగరాలు ఏవేవి మనకు కావాలి సార్? ఆ 2 నగరాలు ఏవి అనేది మనకు కావాలి సార్. 2 సిటీస్ ఎంపిక చేశారు. ఆ 2 సిటీ తీసుకుంటే ఒకటి బెంగళూరు నెంబర్ 1లో ఉంది సార్. రెండవ స్థానంలో వచ్చేసి విజయవాడ సార్. రెండవ స్థానం సార్ విజయవాడ సార్. బెంగళూరు అండ్ విజయవాడ సార్. బెంగళూరు అండ్ విజయవాడ సిటీస్ని ఎంపిక చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ అదేవిధంగా పరిశుభ్రతమైనటువంటి కంటోన్మెంట్ బోర్డులు, మొత్తం కంటోన్మెంట్ బోర్డులు ఎన్ని ఎంపిక కావడం జరిగిందంటే భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డు మొత్తం స్వచ్ఛ సర్వీస్ కింద ఎన్ని ఎంపిక చేశారని చెప్తున్నాము? 62 కంటోన్మెంట్ బోర్డులను ఎంపిక చేశారు. 62లో టాప్ 3లో నిలిచినటువంటి కంటోన్మెంట్ బోర్డులు ఎన్ని కలవు అనేది కావాలి సార్. టాప్ 3లో నిలిచినటువంటి కంటోన్మెంట్ బోర్డులు ఎన్ని? టాప్ 3 నుంచి కంటోన్మెంట్ బోర్డులు వచ్చేసి 3 సార్. ఎన్ని నిలిచాయి సార్? 3
తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి జలంధర్. ఎక్కడ సార్ ఇది? పంజాబ్. సెకండ్ ప్లేస్ తీసుకుంటే సార్ ఢిల్లీ. థర్డ్ వన్ తీసుకుంటే మీరట్. థర్డ్ వన్ ఏంటి సార్? మీరట్. జలంధర్, ఢిల్లీ మరియు మీరట్ సిటీస్ వచ్చేసి కంటోన్మెంట్ బోర్డులలో కంటోన్మెంట్ బోర్డుల విషయంలో తీసుకుంటే టాప్ 3 నుంచి ఉండే సిటీస్గా తీసుకోవడం జరుగుతుంది కంటోన్మెంట్ బోర్డుల విషయంలో తీసుకున్నప్పుడు. అదేవిధంగా భారతదేశంలో 1,00,000 కంటే తక్కువ జనాభా గల నగరాల్లో టాప్ 3లో నిలిచినటువంటి నగరాలు ఇవి. భారతదేశంలో 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగినటువంటి నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా ఎన్ని నగరాలను ఎంపిక చేయడం జరిగిందంటే 3 సిటీస్ ఎంపిక చేశారు. ఆ 3 కూడా ఏమంటే ఖరాబ్, నెక్స్ట్ సస్వాల్ మరియు మరొక నగరం లోనావాలా. ఈ 3 సిటీస్ కూడా ఏ రాష్ట్రంలో కలవు అని ఒకవేళ క్వశ్చన్ అడిగితే మహారాష్ట్రలో కలవు సార్. 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగినటువంటి నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరాలను ఎన్నిటిని భారత ప్రభుత్వం ఎంపిక చేసిందంటే 3 నగరాలను ఎంపిక చేసింది. ఆ 3 నగరాలు కూడా ఏ రాష్ట్రం నుండి ఎంపిక కావడం జరిగిందంటే మహారాష్ట్ర నుండి ఎంపిక కావడం జరిగింది. ఆ 3 స్మాలెస్ట్ సిటీస్ ఏవి అంటే ఒకటి కరాడ్, 2 సస్వాల్, 3 వచ్చేసి లోనావాలా. ఏ రాష్ట్రంలోనే సార్? మహారాష్ట్రలో కలవు. ఇక్కడ సార్ మహారాష్ట్రలో కలవు. అదేవిధంగా 1,00,000 నుంచి 3,00,000 లోపు జనాభా గల నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా దేన్ని ఎంపిక చేశారు? 1,00,000 నుండి 3,00,000 జనాభా గల నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరాన్ని భారత ప్రభుత్వం ఎంపిక చేసిందంటే అది కూడా సౌత్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపిక కాబడినటువంటి నగరం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపిక కాబడిన నగరం వచ్చేసి తిరుపతి నగరం సార్. ఏ నగరం సార్? తిరుపతి ఎంపిక కావడం జరిగింది. 3,00,000 లోపు జనాభా కలిగిన నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరాన్ని భారత ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగిందంటే ఏ నగరాన్ని సార్? మన సౌత్ ఇండియా నుండి, అది కూడా ఏ నగరం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపిక కావడం జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపిక కావడం జరిగింది. ఆ నగరం ఏదంటే తిరుమల, అదే సార్ తిరుపతి నగరం సార్. అదేవిధంగా భారతదేశంలో మొత్తం మీద మనకున్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాలు తీసుకున్నప్పుడు టాప్ 3లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏవి? అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో టాప్ 3లో నిలిచినటువంటి రాష్ట్రాలు అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాలు టాప్ 3లో నిలిచినటువంటి స్టేట్స్ ఏవంటే 3 కలవు. ఆ 3 ఏవి తీసుకున్నప్పుడు ఒకటి వచ్చేసి వరుస క్రమంలో సార్ ఛత్తీస్గఢ్, 2 మహారాష్ట్ర, 3 మధ్యప్రదేశ్ సార్. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సార్. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో టాప్ 3లో నిలిచినటువంటి రాష్ట్రాలు. అదేవిధంగా 100 కంటే ఎక్కువ నగరాలు కలిగిన జాబితాలో తీసుకున్నప్పుడు టాప్ 1లో నిలిచినటువంటి స్టేట్ ఇది అంటే అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో తీసుకున్నప్పుడు 100 కంటే ఎక్కువ నగరాల జాబితాలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా దేన్ని ఎంపిక చేశారంటే ఛత్తీస్గఢ్ సార్.
100 కంటే ఎక్కువ నగరాలు కలిగినటువంటి జాబితాలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా దేని ఎంపిక కావడం జరిగిందంటే ఛత్తీస్గఢ్ని ఎంపిక చేశారు. అదేవిధంగా 100 కంటే తక్కువ నగరాల జాబితాలో గల నగరాల్లో అత్యంత పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా దేనిని ఎంపిక చేశారు. 100 కంటే తక్కువ నగరాలు కలిగిన రాష్ట్రాల్లో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా దేన్ని ఎంపిక చేశారంటే జార్ఖండ్ రాష్ట్రం సార్. దేని సార్? జార్ఖండ్ రాష్ట్రాన్ని ఎంపిక చేశారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని ఎంపిక చేయడం జరిగింది సార్. అదేవిధంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే అత్యంత పరిశుభ్రమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా దేన్ని ఎంపిక చేశారంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు ప్రాంతంలో ఏదంటే చండీగఢ్ సార్. ఇది సార్ చండీగఢ్ను ఎంపిక చేయడం జరిగింది సార్. అదేవిధంగా భారతదేశంలో తీసుకుంటే బెస్ట్ క్యాపిటల్ సిటీగా దేన్ని ఎంపిక చేశారు అంటే అత్యంత పరిశుభ్రత నగరాల జాబితాలో తీసుకున్నప్పుడు బెస్ట్ క్యాపిటల్ సిటీగా దేన్ని ఎంపిక చేశారంటే బెస్ట్ క్యాపిటల్ సిటీగా తీసుకున్నప్పుడు పరిశుభ్రతమైన రాజధాని నగరం వచ్చేసి మన ఇండియన్ క్యాపిటల్ ఇస్ న్యూఢిల్లీ నగరాన్ని ఎంపిక చేశారు. ఇది సార్ న్యూఢిల్లీ సార్. ఇది సార్ న్యూఢిల్లీని ఎంపిక చేశారు. న్యూఢిల్లీని ఎంపిక చేశారు అంటే న్యూఢిల్లీ మొత్తం మున్సిపాలిటీ ఏరియాని అంతా కలిపి కూడా ఇక్కడ ఎంపిక చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ జాబితాలు తీసుకున్నప్పుడు తీసుకుంటే ఏ రాష్ట్రం మనకు ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందంటే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ పర్ఫార్మింగ్ స్టేట్ వచ్చేసి ఏదంటే మహారాష్ట్ర సార్. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా దీన్ని ఎంపిక చేయడం జరిగిందంటే మహారాష్ట్ర నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది భారత ప్రభుత్వం సార్. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏ నగరాన్ని ఎంపిక చేశారు? మహారాష్ట్రను ఎంపిక చేశారు. అదేవిధంగా బెస్ట్ మూవింగ్ క్లీనెస్ట్ క్యాపిటల్ సిటీ సార్. బెస్ట్ మూవింగ్ క్యాపిటల్ సిటీ ఏది అంటే లక్నో సార్. బెస్ట్ మూవింగ్ క్లీనెస్ట్ క్యాపిటల్ సిటీ వచ్చేసి లక్నో నగరం సార్. అదేవిధంగా బెస్ట్ పరిశుభ్రత నగరాల జాబితాలో తీసుకుంటే మన గంగా నది ఉంది. గంగా నది యొక్క ఎంబడి మొత్తం ఎన్ని నగరాలు ఉన్నాయంటే దీంట్లో ఎంపిక కావాలనే నగరాలు తీసుకుంటే గంగా నది చుట్టూ 97 నగరాలు ఉన్నాయి సార్. ఈ 97 నగరాల్లో బెస్ట్ పరిశుభ్రత నగరంగా దేనిని ఎంపిక చేయడం జరిగిందంటే బెస్ట్ గంగా నది యొక్క పరిశుభ్రత నగరంగా దేన్ని తీసుకున్నా అంటే మన నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి సిటీని తీసుకోవడం జరిగింది సార్. ఇది సార్ వారణాసి నగరాన్ని తీసుకోవడం జరిగింది సార్. వారణాసి నగరాన్ని తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే పరిశుభ్రత పరంగా తీసుకున్నప్పుడు 10 లక్షల పైబడి జనాభా గల నగరాల్లో పరిశుభ్రత నగరంగా తీసుకున్నప్పుడు 10 లక్షల పైబడి జనాభా గల నగరాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ గా దేన్ని తీసుకున్నా అంటే 10 లక్షల పైబడి జనాభా గల నగరాల్లో ఏ నగరాన్ని బెస్ట్ నగరంగా ఎంపిక చేయడం జరిగిందంటే రాజ్కోట్. రాజ్కోట్ గుజరాత్.
గుజరాత్లోని రాజ్కోట్ నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది భారత ప్రభుత్వం సార్. భారత ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా బెస్ట్ సిటీగా దీన్ని ఎంపిక చేశారు. ఉత్తమ మెగా సిటీ సార్. ఉత్తమ మెగా సిటీగా దీన్ని ఎంపిక చేశారంటే ఉత్తమ మెగా సిటీ ఏది ప్రకారం తీసుకునేది ప్రజల యొక్క ఫాలోయింగ్ ద్వారా బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీగా దేన్ని ఎంపిక చేశారంటే మన హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేశారు సార్. తెలంగాణ క్యాపిటల్ అంటే హైదరాబాద్ సిటీని ఎంపిక చేయడం జరిగింది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది సార్. నెక్స్ట్ అదే విధంగా తీసుకుంటే మన భారతదేశంలో బెస్ట్ సస్టైనబుల్ సిటీ సార్. భారతదేశంలోనే బెస్ట్ సస్టైనబుల్ సిటీ బెస్ట్ సస్టైనబుల్ సిటీగా దీన్ని ఎంపిక చేశారంటే బెంగళూరు సార్. బెంగళూరును ఎంపిక చేశారు. బెస్ట్ సస్టైనబుల్ సిటీగా దీన్ని ఎంపిక చేశారు. బెంగళూరు నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది సార్. అదేవిధంగా బెస్ట్ బిగ్ సిటీ ఆవిష్కరణ విషయంలో ఉత్తమ అభ్యాసంలో బెస్ట్ బిగ్ సిటీ ఆవిష్కరణ మరియు ఏ విషయంలో సార్ ఆవిష్కరణ మరియు ఉత్తమ విధానాల్లో ఏ నగరాన్ని ఎంపిక చేయడం జరిగిందంటే ఇది కూడా ఎక్కడ నగరం ఎంపిక చేశారంటే లుధియానాను ఎంపిక చేశారు సార్. లుధియానా సిటీని ఎంపిక చేశారు సార్. ఇవి మనకు స్వచ్ఛ సర్వేక్షణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సెకండ్ పార్ట్ కింద చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ సెల్లింగ్ పాయింట్. అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మా యొక్క యాప్ అయినటువంటి ఎకనామిక్స్ సెల్లింగ్ పాయింట్ బ్రాకెట్లో ఈఎస్పీ అనే యాప్ ఉంటుంది. ఎకనామిక్స్ సెల్లింగ్ పాయింట్ బ్రాకెట్లో ఈఎస్పీ అని ఉంటుంది. ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇక రిమైనింగ్ అన్ని వీడియోస్ క్లాసెస్ చూడవలసిందిగా కోరుచున్నాను సార్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీ యొక్క కామెంట్స్ కింద తెలియజేయండి సార్. థ్యాంక్ యూ సార్.